అనుదినము దేవుని సన్నిధిలో ఆయన కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా యెషయా గ్రంథం 49:25 వచనంలో, నేను మీ పిల్లలను రక్షించెదను. మోషే చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆయన తల్లి 3 నెలలు మాత్రమే దాయగలిగిందట. ఎందుకంటే దుష్టుడైనటువంటి రాజు మగ శిశువులను చంపేయమన్నాడు. దీన్ని బట్టి తల్లిదండ్రులు ఎంతో ప్రయాసతో ఆ బిడ్డను 3 నెలలు దాయగలిగారు. తర్వాత ఇక దాచలేమని తెలుసుకుని ఆ బిడ్డను నైలు నది తీరంలో జనుము కనిపిస్తూ ఉంటుంది, జనుపు నారతో చేసిన ఒక తొట్టిని తయారు చేసింది. నా వెనక మీరు చూస్తున్నారు కదా, ఇది జనుపు నార. అది తేలుతూ ఉంటుంది నీటిలో. ఆ తొట్టిలో చంటి బిడ్డను పెట్టి ఆ నదీ తీరమున నీటిలోనికి వదిలేసింది. ప్రార్థించింది, ఓ దేవా, నీవు మా పిల్లలను రక్షించేవాడు నీవే. బిడ్డ బ్రతికి ఉంటే బయటికి కనిపిస్తే వారు నేరుగా వచ్చి మా కళ్ళ ముందే బిడ్డను చంపే అవకాశం ఉంది. కానీ నువ్వు రక్షించేవాడవు కదా, నా కుమారుని నీకు అప్పగిస్తున్నాను. మరి ఆ బిడ్డ నీటి పాలైపోయి కొట్టుకుపోయి చనిపోకుండా ఏదో విధంగా నువ్వు రక్షించగలవని నాకు విశ్వాసం ఉంది. రక్షించేవాడవు నీవేనయ్యా, నీ చేతిలో నా బిడ్డను పెడుతున్నా అని నీటిలో వదిలేసింది. మరి ప్రభు ఆ ప్రార్థన విన్నాడా? దేవుని పట్ల అనుకున్న విశ్వాసం, నిరీక్షణ ఫలించిందా అంటే ఎస్. ఆ చంటిపేట కొట్టుకొని పోతుండగా ఫరో కుమార్తెలు అక్కడికి వచ్చి జలకాలాడుతున్నారట నీటిలో. ఆ రోజుల్లో స్విమ్మింగ్ పూల్స్ అంటే ఆ నైల్ నది తీరంన వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి భాగంలో చక్కని నీటిలో వారు జలకాలాడుతున్న సమయంలో ఓ తొట్టిలో కొట్టుకొస్తున్న చిన్న బిడ్డను చూసి, ఏంటిది, ఎవరి బిడ్డ అని వారు గమనిస్తూ ఆ తొట్టిని దగ్గరికి లాగి చూస్తే చక్కని కుమారుడు కనిపించాడు. ఆ చంటి బిడ్డను చూడగానే యూదులకు సంబంధించిన బిడ్డ అని వారికి అర్థమైపోయింది. యూదులకు సంబంధించినటువంటి మగపిల్లలను చంపేస్తారని తెలుసుకున్నటువంటి ఆమె ఆ బిడ్డ మీద కరుణ కలిగేలాగా దేవుడు చేశాడంట. బిడ్డను చంపాలి అనే కుటుంబం నుండి వచ్చిన స్త్రీ బిడ్డను బ్రతికించాలి, బిడ్డను కాపాడుకోవాలి. ఆమెకు పిల్లలు లేనట్టుగా ఉన్నారు, ఆ బిడ్డను తన బిడ్డగా పెంచుకోవాలనే ఒక ప్రేరేపణ ప్రభు కలుగు చేశాడు. చూసారా, శత్రువులు ఇంట్లోనే దేవుడు ఆ బిడ్డను పెంచడం ప్రారంభించాడు. ఎవరైతే మగ బిడ్డలను చంపేయండి అని ఆజ్ఞాపించాడో వారింట్లోనే చంపబడవలసిన వాడు పెంచబడుతున్నాడు. దేవుని కనికరం అలాంటిది. దేవుని దయ అద్భుతమైనది. దేవుడు కృప చూపిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు నీ పిల్లలను రక్షిస్తానని వాగ్దానం చేసిన మాటను పట్టుకుని ప్రార్థన చేయండి. చంటి బిడ్డలనేవారు వయసునందు ఎదగాలి. దేవుని దయందు, మనుషుల దయందు, దేవుని జ్ఞానమందు, ఆత్మీయందు కూడా శిశువు ఎదిగి బలం పొందుకోవాలని ప్రభు కోరుచున్నాడు. మరి లేఖనాల ప్రకారంగా మనం గమనిస్తే లూకాసు వార్త 2:52 శిశువుగా ఉన్న ప్రభు ఆయన వయసునందును, జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందు ఎదిగి వర్ధిల్లేను అని. బాలుడైనటువంటి యోహాను శిశువు ఎదిగి ఆత్మయందు బలం పొందినని రాయబడింది. 1 సమూయేలు గ్రంథం 2:26 బాలుడైన సమూయేలు కూడా వయసునందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు ఎదిగి వర్ధిల్లినట్టుగా మనం చూస్తున్నాం. మరి మీ పిల్లలు కూడా వయసునందు ఎదుగుచు దేవుని దయలోను, మనుషుల దయలోను, దేవుని జ్ఞానమందును, ఆత్మీయందు కూడా బహుబలం కలిగిన వారుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పిల్లలను కాచి కాపాడును గాక. ఒక కీర్తన పాడుకుందాం పిల్లల. యేసయ్యా యేసయ్యా నా దేవుడ నీవెనయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా, యేసయ్యా యేసయ్యా నా దేవుడ నీవెనయ్యా, యేసయ్యా యేసయ్యా నీకే నా స్తోత్రమయ్యా. నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచుము యేసయ్యా, నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. ఇంతవరకు వాగ్దానమైనటువంటి మన రక్షకుడైన ప్రభుకు మనం అప్పగించుకుందాం. యేసు అనగా రక్షకుడు. ఇక్కడ అదే అన్నాడు, మీ పిల్లలను రక్షించేవాడు నేనే, మిమ్మల్ని రక్షించేవాడిని కూడా నేనే అంటున్నాడు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా మీకును, మీ పిల్లలకును, మీ కుటుంబాలకును దేవుని రక్షణ కలుగును గాక. ఆయనది విశ్వసించిన ప్రతి వ్యక్తి యొక్క ఆత్మను రక్షించగల శక్తివంతులైన దేవునికి మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలను జ్ఞాపం చేసుకునండి. అయ్యా, మీరిచ్చిన వాగ్దానం, మిమ్మలను మీ పిల్లలను కాపాడేవాడు నేనే, రక్షించేవాడును నేనే అన్నావు తండ్రి. మా పిల్లలను కాపాడేవాడు నీవే, మా జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించేవాడు నీవే. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో కనబడుతుండగా ఎటువంటి భయాందోళన లేకుండా వాగ్దానం ఎత్తి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా పిల్లలను కాపాడుచున్నందుకు స్తోత్రం, కాపాడబోచున్నందుకు కూడా స్తోత్రం. రాబోయే దినాల్లో కూడా వారు ఇంకనూ నీ యందు విశ్వాసంలో ఎదుగుచు, వయసునందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల యందు ఎదిగి వర్ధిల్లులాగున, వారి ఆత్మలో ఎదిగి బలం పొందులాగున మీ సహాయం అనుగ్రహించండి. చిల్డ్రన్స్ ని, పేరెంట్స్ ని కూడా దీవించండి, బలపరచండి. స్టూడెంట్స్ ని, టీచర్స్ ని కూడా జ్ఞాపం చేసుకునండి. అందరినీ కాపాడి మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారు, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఈ భూమి మీద ఉన్నంత కాలము వెలిగే జ్యోతులుగా మమ్మల్ని నిలబెట్టి నడిపించి వర్ధిల్ల చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమేన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గాడ్ బ్లెస్ యు. We wish you a happy birthday to you. Many more returns of the day. God bless you. మీకు వాగ్దానము యెషయా 62:3 నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను నుందువు. వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభువా, నీ చేతిలో అద్భుతమైనటువంటి భూషణ కిరీటముగా, నా దేవుని చేతిలో రాజకీయ మకుటముగా నన్ను ఆశీర్వదించండి, దీవించమని ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. May the Lord continue to bless you with a long life. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా, వాక్యానికి లోబడుతూ ఉండగా, ఒక నూతన సంవత్సరంతో పాటు నూతన జీవితాన్ని, నూతన హృదయాన్ని, నూతన మనసును ప్రభు మీకు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చిన వాగ్దానము సామెత 3:33 నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. ఈ రోజు నుండి వాక్యానుసారంగా ముందుకు సాగండి. అద్భుతమైన దీవెనలు మీరు పొందుకుంటారు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలన్న వాక్యానికి మీరు విధులైనట్లయితే అద్భుతమైన ఆశీర్వాదకరమైన దీవెనలు మీ గృహంలో, మీ దాంపత్య జీవితంలో ప్రభు ఇచ్చి మిమ్మల్ని ఆదర్శ దంపతులుగా ప్రభు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.